జనగామ జిల్లా లింగాల గణపురం మండలం బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి పూజారి నరసింహాచార్యులు కూడా తన కొడుకుతోటి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి కారణం ఏందనేటువంటి విషయం మీద ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ప్రస్తుతానికి మనం లింగాల గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి నరసింహాచార్యులు నూతనంగా నిర్మించుకున్నటువంటి ఇందిరమ్మ గృహంలో కొద్ది రోజుల తర్వాత గృహప్రవేశం చేయాల్సి ఉండగా ఈ కాలంలోనే తను విగత జీవిగా మారాడు. మరి ఎందుకు ఇతను ప్రాణార్పణ చేయాల్సి వచ్చింది ఒక్కసారి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే తను నరసింహాచార్యులు ఈ ఇంటికి వచ్చి గృహప్రవేశం కొద్ది రోజుల క్రితమే చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ కొద్ది రోజుల క్రితం తన భార్య అక్కడ వియోగం చెందడంతో ఆ భార్య వియోగాన్ని భరించలేక తండ్రి కొడుకులు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎంతో మందికి జ్ఞాన ప్రదానం చేయాల్సినటువంటి పూజారి తన 20 ఏళ్లకు పైగా ఉన్నటువంటి కొడుకుతో సహా బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏందనేటువంటి విషయంలో కూడా అనేక ఆలోచనలు చేస్తున్నారు. మరి గ్రామస్తులు ఏమంటారు? ఎందుకంటే ఎవరిని పల్లెత్తు మాట కూడా అనడు అన్నటువంటి విషయాలే చాలా మంది చెప్తున్న విషయంలో ఒక్కసారి మనం కొంతమంది గ్రామస్తులతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇప్పుడు నరసింహాచార్యులు కూడా వారి అబ్బాయి తోటి బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పి అంటున్నారు. అసలు నరసింహాచారి ఎందుకు ఇట్లాంటి బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? భార్య లేని వల్లనే. మా భార్య ఎందుకంటే ఆయన పూజకు పోయే వరకు ఇంత వండి పెట్టేది. వాళ్ళు ముగ్గురు వరకే ఉండేది ఇంట్లో వరకు. బయటి ప్రపంచం అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక చాపలకు పోయి కూరగాయలు తెచ్చుకునేది. మా సొట్టలు వాళ్ళన్నా బియ్యం పెట్టినా ఏది పెట్టినా మనం ఇష్టంగా పెడితేనే తీసుకునేది. పూజకు వచ్చినా కూడా ఇక్కడ మళ్ళా కొంచెం అయ్యగారులు కూడా ఆ పూజ ఈ పూజ చేయనియకపోయేది. ఒక గుట్ట మీద పూజ చేయనిచ్చేది. ఎందుకంటే ఇళ్ల పూజలు కూడా ఎక్కువ చేయనియకపోయేది. నేను ఇక్కడ ఉన్న అయ్యగారులు కూడా అంటే ఆయనకు జీవనోపాధి అనేది లేదు. ఒక గుట్ట మీదే 15,000 జీతం. ఆ జీతం వాళ్ళకే ఉన్నారు. ఇక ఇన్ని రోజులు ఇప్పుడు వాళ్ళు వచ్చి 58 సంవత్సరాలు ఇక్కడికి ఈ అయ్యగారును నేను కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళమే. ఆ బండ్లగూడెంలో ఉన్నాడు ఫస్ట్. ఇక్కడికి వచ్చినాక పుట్టిన ఆయనే. ఇద్దరం కలిసిమెలిసి ఆడుకున్నాం. ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని వచ్చిండు అలా తండ్రి. ఇక మేము కలిసిమెలిసి ఉన్నాము. పెళ్లి అయింది. అంతా నిమ్మలంగానే ఉన్నంతలా తింటుండ్రు ఉంటుండ్రు. వాళ్ళ వరకు వాళ్ళకి ఇక ఎందుకంటే ఆయనకి ఎక్కువ మంత్రాలు కూడా రావు ఈ అయ్యగారు. మనకి ఎందుకంటే అన్ని పెళ్లిళ్ళు పేరంటాలు అవన్నీ చేయరాదు. మామూలు గుళ్ళే వరకే చేస్తాడు ఆయన. చేసినా కూడా పెట్టిన కాడికి తెచ్చుకున్నాడు, తిన్నాడు. 10 రూపాయలు ఇవ్వమని కక్ష ఇవ్వట్లేదు, ఇవ్వాలి అడిగాడు. ఎందుకంటే ఆయన చేయి జాపి అయితే వాళ్ళని అడుక్కోలే. ఇప్పుడు 58 సంవత్సరాల నుంచి నిమ్మలంగానే ఉన్నాడు. కానీ అందరు పాపం అన్నట్టే చూసిండు. కానీ అయ్యో ఈ అయ్యగారు ఏంటి అని అయితే చేయలే ఇప్పటి వరకు అయితే. ఇక భార్యకు గర్భసంచి ఖరాబ్ అయింది. అలా షుగర్ వచ్చేసింది. గర్భసంచి తీసేసింది. ఆమె ఒక 6-8 ఏళ్ల నుంచే బాగాలేదు. మన షుగర్ ఎక్కువ చచ్చిపోయింది. ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదా? ట్రీట్మెంట్ చేసుకున్నంత పరిస్థితి ఉంది కానీ పక్క వాళ్ళకి చెప్పంత లేదు. వాళ్ళకు ధైర్యం అనేది లేదు. ఎవరితో మాట్లాడకపోయేది? ఎవరితో మాట్లాడకపోయేది. చచ్చిపోయిన భార్య తిన్నరామ్మా ఉన్నారమ్మా అని మాట్లాడేది. కానీ వీళ్ళు మాట్లాడకపోయేది. ఇక అబ్బాయి అయితే ఇంట్లోకి బయటకి వెళ్ళాడు. మరి ఏం చేస్తాడు? ఏం చదువుకున్నాడు? చదువుకోలే అబ్బాయి? ఆయన 7వ 8వ చదివిండు. కొంచెం మార్కులు తక్కువ వస్తలేవని టీచర్ అన్నదంట. అన్నట్టుగా చదువు బంద్ చేసిండు. తినుడు వరకు మంచంలో వండుడు వరకే గాని బయట ఆడలను చూసినా కూడా బాత్రూమ్ రాకపోయేది. ఆ పిల్లోడు 24 సంవత్సరాలు ఉంటాడు. మరి ఎందుకో మనకు తెలియదు. అంటే ఇప్పుడు సమాజంలో కలుపుకొలుతనం లేకపోవడం ఒక విధంగా ఇబ్బందికర వాతావరణమే. అంతే. వాళ్ళకు ఏంటంటే ఇక అందులో వాళ్ళే ముగ్గురు ముచ్చట పెట్టుకున్నది వాళ్ళే. మేము 10:30 తిని పన్నాక 10:30కు వాకింగ్ లాగా అటు ఇటు తిరిగేది. వాళ్ళ ముగ్గురు వరకే తిరిగేది. మళ్ళీ పోయి ఇంట్లో ఉండేది. కానీ పక్క వాళ్ళని అయితే ఎవరిని శాసించలే. అందరికీ ఇప్పుడు ఎవరి జోలికి వీళ్ళు పోకపోయేది, వాళ్ళ జోలికి కూడా ఎవరు వెళ్ళకపోయేది. ఎవరైనా పెడితే తినేది, లేకుంటే సపరేట్ కూర్చునేది. అంతే. మరి ఇట్లాంటి సమాజంలో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో నలుగురితో పాటు ఇరిగిళ్ళు పొరిగిళ్ళు మంచిగా ఉండాలి, వెళ్ళాల్సిన అవసరం అట్లుండపోయేది. ఇక గుళ్ళే పూజ చేసినా కూడా ఇప్పుడు అర్చన చేసినప్పుడు ఎట్లుంటది, ఒక 200 అట్టుకోవాలి. అట్లా కాదు 10 రూపాయలు ఇచ్చినా తీసుకొని జబ్బులో పెట్టుకున్నది. కానీ నేను అర్చన చేసినా కదా ఒక 200 ఇయ్యండి అని ఖచ్చితంగా చేయకపోయేది. ఆ 10 రూపాయలతోటే పడేది. ఇప్పుడు మేము చూసామమ్మా, ఇప్పుడు అక్కడికి వెళ్ళినాము. అక్కడ గుడి కాడ చూస్తే చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి గుడి. అది ఎంతో 100 ఏళ్ల క్రితమే నిర్మించినటువంటి గుడిలాగా ఉన్నది. మొత్తం గుట్ట మీదనే రాతిని తొలిచి ఒక పురాతన దేవాలయం. ఇప్పుడు మరి ఆ పురాతన దేవాలయంలో అర్చకుడిగా పనిచేసినటువంటి ఈయనకే ఇట్లాంటి పరిస్థితి ఉంది. మరి
అంత గొప్ప గుడిని మరి ఎవరు మళ్ళీ రేపు పూజా ఎవరు కార్యక్రమం చేస్తారో తెలియదు. మరి ఇన్నేళ్ల నుంచి ఈ గన్పురంలో ఉన్న అయ్యగారులు అయితే చేయలేదు. మరి ఇక్కడ అయ్యగారులు చేయాలి కదా, ఊరు కట్టున్నది అన్నప్పుడు ఊళ్ళో అయ్యగారులు చేయాలి కదా పూజ. మరి ఊళ్ళో అయ్యగారులు చేయాలి ఇప్పుడు నుంచి. మేము అది అప్పటి కోరుకుంటున్నాం. ఇప్పుడు గణపురంలో అయ్యగారులు ఎవరైతే ఇప్పుడు ఊళ్ళకే వెళ్ళిపోయినరో అయ్యగారులు వచ్చి దర్శనస్వామి పూజగా నడవాలి. ఇందులో కంచి నీడ లేదు, ఇప్పుడు నీడున్నది మంచిగా జాగిచ్చిండ్రు, ఇల్లు ఇచ్చిన్నాము, అన్ని మంచినే ఉన్నది. మళ్ళా కొంచెం పైసలు కూడా లోటు లేకుండా 5-10 పైసలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు చచ్చిపోయినో మాకు అర్థమైతలేదు. తన భార్య లేకపోవడం వల్లనే ఇంట్లో బయట సమాజంలో అందరితో సంబంధాలు లేకపోవడం వల్లనే అంతే. ఎందుకంటే ఆయగారు ఆ పిల్లోనికి ఏం పని రాదు. మనిషి ఉన్నాడు, బాడీ చూస్తే మంచిగా ఉన్నాడు కానీ ఆయన ఊడ్చుడు, చల్లుడు, వండుడు, పెట్టుడు ఆయన కూడా కండ్లు అవపడతలేవు. అయ్యగారు నాకు కండ్లు అవపడతలేవు అమ్మ అంటే ఒక రోజు తీసుకుపోయి చేయించుకోతుంది అయ్యగారు కేంపు పడ్డప్పుడు అని కూడా చెప్పిన మన సోమన్నాడు వస్తే. అన్ని సమాధానాలు అందరం చెప్పినా కూడా అందరిని వదిలిపెట్టిపోయాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఎంతో చైతన్యవంతంగా పూజారులు వండుకుంటూ నలుగురికి సమాజంలో జాగృతి చేసి జ్ఞానాన్ని వెలిగించాల్సినటువంటి అయ్యగారులే ఇక్కడ సమాజంలో సరిగా అందరితోటి లేకపోవడం కూడా కారణం అనుకోవచ్చు. ఎందుకంటే మనిషి అంటేనే సంఘజీవి, నలుగురితోటి కలిసి మెలిసి బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. కులాలు వేరైనప్పటికీ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండడమే ఈ మానవ జీవితం యొక్క పరమార్థం. కాబట్టి అట్లాంటి జీవితాన్ని, ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఖచ్చితంగా అంటే కర్తవ్య నిర్వహణ కోసం ఉపయోగించాలి తప్ప ఇలా బలవన్మరణానికి పాల్పడకూడదు అనేది మాత్రం మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశిలో ఏ ఒక్క జీవి కూడా ఆత్మహత్య చేసుకోదు, బలవన్మరణానికి పాల్పడదు. కానీ మనిషి మాత్రమే ఎందుకు పాల్పడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ జ్ఞానోపదేశం చేయాల్సినటువంటి వాళ్ళే బలవన్మరణానికి పాల్పడడం కూడా ఒక అంతకు మించినటువంటి అజ్ఞానం కూడా ఇంకోటి లేదన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒక్కసారి ఈ ఇంట్లో కూడా ఇక కొద్ది రోజులైతే గృహప్రవేశం చేయాల్సి ఉండే, కానీ తన భార్య సతీ వియోగంతో తను ఆ కొడుకు కూడా కొంత ఏ పని చేయకుండా ఉండేవాడని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణులకు కూడా అర్చకులకు కూడా జీవనోపాధి కరువు అవడంతో కూడా అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఆ తర్వాత అర్చకత్వం చేసుకోవడానికి ఆ గుడి దగ్గర కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. మరికొంత మంత్రులు మనం మాట్లాడదాం, ఏం జరుగుతుందో ఒకసారి అమ్మ చెప్పండి. ఇన్ని రోజుల కాంచి ఇల్లు లేదని బాధపడ్డాడు. ఇప్పుడు ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, దొరసాని కూడా స్థలం ఇచ్చింది. వాళ్ళకి ఇంత నీడ కూడా అయింది కదా. ఇట్లా చేసుడు అయినది పద్ధతి కాదు కదా. ఏదైనా సాధించాలి, ముందుకు పోవాలి. ఏదైనా లేకపోతే సాయం అడగాలి, పరిస్థితి చెప్పాలి. మన ముందుకు రాలేకపోయిండు. ఇక్కడ మనం నిజంగా చూడొచ్చు, అన్ని తెలిసిన వాళ్ళకి అమాస మరణం, ఏమీ తెలియని వాళ్ళకి ఏకాదశి మరణం అంటే ఇదే. ఎందుకంటే గుడికి వెళ్లి నిత్య పూజలు చేసేటువంటి వీళ్ళే చెప్తున్నారు ఎంతో కష్టపడి బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇంకా 15,000 నెలకు 15,000 పిల్లగాని చాటుకొని గవర్నమెంట్ లో పడ్డది. పిల్లగాని చాటుకొని బతకటానికి ఆయన చూసి ఇంకోళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇంకోళ్ళు కూడా బతకలేనాడు. ఇప్పుడు ఈ పక్క పొంటు ఆయన ఉండు పెళ్ళం లేదు, కొడుకులు 3 కొడుకులు పెడితే రేరే వండుకొని తింటుండు. ఇప్పుడు ఆయన కూడా చావాల్సిందే కదా. ఇసంటోడు ఇంకోరికి నేర్పిపోతాడు. ఏం ఉద్దరకం చేసిపోయాడు. 20 ఏళ్ళు పూజ చేసి నాకు దేవుడు ఏం చూపిస్తలేడు భార్య ఏం తీసుకుపోయినట్టు ఆమె ఆశారం గాడికే ఉంది, ఆమె వెళ్ళిపోయింది. నీకేం పుట్టింది, నువ్వెందుకు రావాలి? పిల్లగాన్ని ఇచ్చిపెట్టి సావచ్చు కదా. పిల్లగాన్ని ఎందుకు తీసుకొని పోయినావు? ఆ పిల్లగాన్ని ఎందుకు జీవితం ఖరాబ్ చేసినావు? నీ అంటే వేసుకొని తిప్పి ఏమి నేర్పిండే పిల్లగాన్ని తీసుకుపోయి చంపిండు, సచ్చిండు. ఏం ఉద్దరకం చేసి పోతే అది గసంటోడు ఉంటేంది పోతే. ఇక్కడ నిజంగా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎవరైనా కష్టాలు, మనిషి భూమి అన్నాక ఎత్తు పల్లాలు ఉంటాయి, మనిషి అన్నాక సముద్రం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి, మనిషి అన్నాక కూడా కష్ట సుఖాలు ఉంటాయి. ఇవన్నిటిని జీవించి ఇక్కడ మనం వాటిని పరిష్కరించే దిశగా వెళ్లాలి తప్ప ఇలా బలవన్మరణానికి పాల్పడకూడదని కూడా గ్రామస్తులు కూడా ఎంతో విజ్ఞతతో చెప్తున్నారు. చాలా రోజుల నుంచి పక్కపల్లి ఎర్రగల్లీలో కిరాయికుండే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంకో 2 సంవత్సరాల కూడా కిరాయికుండే. తర్వాత దొరసాని మా ఊరు దొరసాని భూమి స్థలం ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు పెట్టించి ఇల్లు దగ్గర పని వరకు కూడా నడుచుకుంటూ అయిపోయింది. కూడా ఆయన అబ్బాయి చదువుకోమన్నా కూడా చదువుకోపోయేది. ఇంట్లోకి 2 భార్య భర్త, వాళ్ళ భార్య కూడా వాళ్ళ అమ్మ కూడా వెళ్ళకపోయేది, ఈయన కూడా వెళ్ళకపోయేది. ఈయన సైకిల్ మీద పోయి పూజ చేసుకుని వచ్చేది. ఇది ఎప్పటిలో అంటే ఉంటుంది. అన్నం తింటప్పుడు గుర్తుకొస్తుంది మా భార్య, నేను చచ్చిపోతా అన్నాడు. ఆ పని చేసుకుంది.
కానీ అది కరెక్ట్ కాదంటారు కదా కరెక్ట్ మరి. అది అన్యాయం అన్న, న్యాయం కాదు. కానీ ఆమె జీవి అయితే ఎప్పుడు పోయిందో మొదలు పెట్టినండి. జీవి పోగానే ఒకటే మాట అంటుండ్రు, ఇక మేము కూడా ఉండం, మేము అదే గుండంలో పడతామని అని అంత 100 మందిలో అన్నాడు. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం కూడా వీళ్ళ అమ్మ కూడా అదే గుండంలో అదే గుండంలో పడ్డది. అప్పుడు ఎందుకు కారణం? అప్పుడు కారణం అంటే ఇక మనకు తెలియదండి. అప్పుడు కొంచెం తిండి కాడ కొంచెం ఇంట్లో అందక కూడా ఇక మరి ఎట్లయిందో మనకు తెలియదు. మేము ఇక్కడ లేము, మేము వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు చూస్తున్నాం మళ్ళా. అంతేగాని అదా ఇప్పుడు నెల నుంచి అదే పాట పాడుతున్నారు. అంత 100 మందిలో అనేసిండు. నేను ఒకటే మాట, మేమైతే బతుకము, మా అమ్మతోటి మేము కూడా ఆ గుండంలో పడతాం అని అంటే ఆ మాట రానియకుండా అయ్యగారు, ఆ మాట రానియకుండా ఎందుకు రానిస్తారు? ఇవాళ రేపు 2000 పింఛన్ ఇస్తే వండుకొని తింటారు కర్రతో నడుచుకుంటా ముసలోళ్ళు. అంతకంటే కష్టం వస్తుందా? నీ గవర్నమెంట్ జీతం నీకు రాలేదా? బర్లగూడ పళ్ళు రైతులు 50 కిలోలు బియ్యం వేస్తారు. అవన్నీ తెచ్చుకొని నువ్వు అమ్ముకోవాలి. నాకు బియ్యం ఎందుకు అని అంటే వస్తాయి. అవన్నీ సమాధానం చెప్పినా మన సోనాడు వస్తే ఎన్ని సమాధానాలు చెప్పినా అంతా చెప్పిందంతా వేస్ట్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఇంత భరోసాగా ఉన్నారు, గ్రామస్తులు కూడా సహాయం చేశారని చెప్పి అంటున్నారు. ఇన్ని జరిగిన తర్వాత భార్య చచ్చిపోయినప్పుడు కూడా మనిషికి 500 1000 రూపాయలు అట్లా వేసినాం. లక్ష రూపాయలు పెట్టి దానం చేపించినాం, అన్ని చేపించినాం, అన్ని కరెక్ట్ చేపించినాం. ఇక్కడ వీళ్ళు కాదమ్మా ఇక్కడ అని అంటే హైదరాబాద్ పెట్టించినాం. ఏంటిది వాళ్ళకు ఉంటది కర్మకాండ రోజు అక్కడ 75,000 పెట్టి అక్కడ పెట్టించినాం పూజ. అక్కడ పూజ చేసుకుని వచ్చినాం. మన భుజాన్నాడు నెలమాస్కం పెట్టుకుని పని చేసినాం. ఓకే, ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు పూజ అర్చకత్వం చేసింది కాబట్టి వాళ్ళ భార్య చనిపోతే ఈయన కోసం వాళ్ళ భార్య కోసం మీరు అన్ని చేయించారు. మరి వీళ్ళే పోయిన తర్వాత మరి వీళ్ళ కోసం ఎవరు ఇవ్వాలి? ఇవ్వలేదు. ఇవ్వలేము, ఏం చేస్తామండి, ఏం చేయలేము. ఇంకా వారికి బంధువులు ఉన్నారు ఇక్కడ. అలా బామార్దులు 3 ఉన్నారు. అక్క కొడుకున్నాడు, బాగున్నాడు, వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళ తరపున ఆయన తరపున అయితే అక్క కొడుకు బాగున్నాడు, ఆమె తరపున అయితే 3 బామర్దులు ఉన్నారు. ఓకే ఓకే, ఒక అక్క ఉన్నది. మరి ఓవరాల్ గా మా ఇప్పుడు నిజంగా చెప్తున్నట్టు ఇప్పుడు చాలా మంది మీరు కూడా అంటూనే ఉన్నారు, కష్టపడి ఏదైనా సాధించుకోవాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని కూడా బలవన్మరణం చెంది వృధా చేసుకోవద్దని అంటున్నారు. మీరు ఏమంటారు ఇట్లాంటి? మరి ఎందుకో మంది చాలా మంది కష్టపడి సాధిస్తున్నారండి. ఇంతకంటే కష్టంగా ఎంతో మంది కాదండి. ఇక్కడ మాకు తిండి దొరకకపోతే ఎక్కడ ఎటున్నా కానీ అక్కడ పోయి మేము లేబర్ పని చేసి బతికొచ్చినాం. అక్కడ బతికి మేము మళ్ళీ వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు బతకవైనా? కష్టపడాలి మనం, కష్టపడితేనే మనకు అన్నం వస్తుంది. కూర్చుంటేనైతే రాదు కదండి. ఇప్పుడు ఇన్ని బియ్యమైనా మనం స్టవ్ మీద పెట్టుకుంటేనే అన్నం అవుతుంది కదా. ఈ అన్నం వండుకోవాలా, ఈ గుడ్డ వండుకోవాలంటే అందు గురించి వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఈ వండుకోవాలన్నా తినాలన్నా అన్నది ఒకటి ఆలోచన. వండుకొని తినడం కూడా భారంగా మారడం దారుణం కదా. అది కూడా భారంగానే ఇప్పుడు వాళ్ళకి అది కూడా భారం అయ్యా ఆ పని చేసిండు. అయ్యగారు పల్లె చాలా మంచోడు ఉండే, వాళ్ళ అబ్బాయి కూడా చాలా మంచోడు. కాకపోతే వాళ్ళ భార్య చనిపోయిన కానుండి ఎలా బ్రతకాలి ఏంటి అనేది ఏం అవగాహన లేకపోవడం వల్ల చాలా భయంకరంగా భయాందోళనకు చెంది అందువల్ల ఇలా జరిగిందేమో అని అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చి ఇక 2 మంత్స్ అవుతుంది. ఈ లోపు మాత్రం మాకు ఎటువంటి ప్రమాదం ఎలాంటి గానీ ఏం జరగలేదు. చాలా బాగుండేది, వండుకునేది, తినేది, ఎప్పుడు గుడికి పోయేది వచ్చేది, మళ్ళీ ఇంట్లోనే ఉండేది. వాళ్ళ భార్య చనిపోయిన కానుండి కొంచెం భయాందోళనకు చిగ్గురయ్యి అలాంటి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ఆత్మహత్య చేసుకోవడం కరెక్టేనమ్మా? అది కాదు, అదంతా మాత్రం జరగకూడదు, చేసేది లేకుండా అలాంటి పరిస్థితి. ఏదైనా వాళ్ళ అబ్బాయిని కొంచెం అవగాహన గాని వాళ్ళ మామయ్యల దగ్గరకో వాళ్ళ అత్తమ్మల దగ్గరకో పంపించి ఏదైనా ఒక ప్రయోజకుని చేయాలి అనేది పట్టుదలతో ఉండుంటే బాగుండేదేమో అనుకున్నాం మేమైతే. ఎట్లా చూస్తున్నామ్మా ఇట? ఎందుకంటే అన్ని తెలుసున్నాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అన్ని చెప్పాలి. అని చెప్పాలని ఏం చెప్పలేదు సార్. ఆయన ఏం చెప్పాలి, ఉట్టిన రోజు వచ్చేది ఉండేది ఉట్సల్లేది, వండుకున్నామంట తిన్నామమ్మా అనేది అంతే మాట్లాడకపోయేది. ఎక్కడికి పోయేస్తుంటే హోటల్కే పోయేస్తున్నాం అనేది ఏం అనకపోయేది. ఉన్నామంటే ఉన్నామా అన్నట్టే ఉండేది, ఏం అనకపోయేది. మంచి పిల్లల రోజులు వచ్చేది, మంచిగా ఉండరు, తిన్నదా అంటే తిన్నదా అనేది అంతే ఏం అనపోయేది, బుద్ధినే మాట్లాడేది. వాళ్ళ కొడుకు కూడా మంచిగానే చచ్చిపోయాడు, అవసరంగా చచ్చిపోయింది. అదైతే 2-3 సార్లు మేము కూడా అడిగినాము. మరి అయ్యగారు మరి ఎందుకు మరి ఇట్లా అంటే లేదు సేటు, నేను 20 ఏళ్ళ 30 ఏళ్ళ కష్టపడి దేవునికి సేవ చేసిన, మరి దేవుడు మమ్మల్ని ఎందుకు మా భార్యను ఎందుకు కాపాడలేదు? ఆ దేవుని కాపాడలేదు అంటే దేవుడు మమ్మల్ని మా భార్యను కాపాడలేదు, మేము బతికేం లాభం. ఆ పిల్లగాడు కొంచెం
మతిస్థిమితం ఇలాంటి చూస్తే బాగుంటుంది. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, చదువు రాదు, తర్వాత పురోహితం రాదు. రేపు ఫ్యూచర్ లో ఈయన చనిపోతే, తండ్రి చనిపోతే వీడు ఒక్కడు అనాథ అవుతాడు కదా అనే ఉద్దేశంతో ఇంత ముందుకో ఇల్లు లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినాము, ఆ జాగా ఫ్రీ ఇచ్చినాము, ఇల్లు ఇప్పించినాము, 15,000 వస్తుంది. ప్రతి శనివారం ఒక 20-30 మంది వారం ఒక 50 రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు మీద అర్చన చేసి వాళ్ళ ఇంటికి పులిహోర తెచ్చిస్తాడు. అట్లా చేసిన మా ఉన్నది. నేనేం చేసిన ఒకసారి, అరే అయ్యగారు మీకు ఏమీ ఆమ్దాన్ లేదు కదా, ఇంకొక 20-30 మందిని ఊర్లో జమ చేస్తా, నీకు పూట గడుస్తా అంటే నా నుంచి కాల్సేపు ఉన్న గడుతాలు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ మంచితనం అనేది కూడా ఇక్కడ పరాకాష్ట చేరుకొని చేతగానితనంతో తను ఇట్లా అనుకోవచ్చు కదా. అంతే అండి. ఫస్ట్ వీళ్ళు నాన్న జరిగిపోయాడు, అప్పుడు చందాలు చేసిన. అన్న జరిగిపోయాడు, అప్పుడు చేసిన. అమ్మ జరిగిపోయింది నిన్ననే, టెంట్ వేసి కార్యక్రమం. మనిషి 100 నుండి అప్పుడు తక్కువ ధర. ఇప్పుడు మొన్న మనిషి 500 సార్, వాళ్ళ అమ్మ చనిపోయాడు, వీళ్ళ భార్య చనిపోయాడు. 39,500 అయింది. అవి ఇచ్చిన కార్యక్రమం చేసిండు. తర్వాత పక్కకు బండి కూడా ఉంది, వాళ్ళు ఒక 40,000 వసూలు చేశారు. అన్ని చేసిన. ఇప్పుడు ₹1,00,000 నగదు ఉన్నాయి. నేను చూస్తే 19,000 వెళ్ళాయంట. ₹1,00,000 పెట్టి వాళ్ళ భార్య కార్యక్రమాలు చేసుకున్నారు. సంతోషం. మంచిగా బ్రతికే టైంలో పాడబుద్ధి పుట్టింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతుంది, ఊరందరికీ జ్ఞానదానం చేసి మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి అయ్యగారు ఊరందరి సపోర్ట్ ఉన్నా గానీ తను బతకలేకపోతున్నా అనుకోవచ్చా? కరెక్ట్ అది. ఇప్పుడు ఆయన బతకలేమంటే మేము కాపాడుతాం అయ్యగారిని. గుడికాడ పూజ చేస్తాడు కదా, అలా ఆధారం ఏం లేదు కదా. మనిషి ఇన్నిచ్చి సాధ్యం కదా. బండగూడెం కాడ ఒక రెడ్డి ఆయన, మా మహేశ్వర రెడ్డి అని, ఆయన మంత్లీ నెలకు 3,000, 4,000 అట్లా ఇచ్చి ఈయన కాపాడేది. అంత ముందుకు మీలాంజనేయులు ఉండే జనగాంలో, ఆయన ఇచ్చిండు. తర్వాత మహేశ్వర రెడ్డి ఇచ్చిండు. ఈయన కాదండి, ఈ ఊర్లో ఎవరు చనిపోయినా కూడా చందాలు చేసి కార్యక్రమం చేస్తాం. ఊరికి మంచి పేరు ఉన్నది. ఈయన కాదు, 2-3 కూడా చనిపోయారు ఇట్లా అనాథాలు చనిపోతే కూడా చేసినాం. అదే విధంగా ఇప్పుడు ఈయన కూడా చేద్దామని పిచ్చేషం వేసుకున్నాడు. అది చనిపోయే అది కాదు అని, అది తప్పు. ఆయనకి ఎక్కువ ఏంటంటే వాళ్ళ కొడుకు ఎట్లా బతకాలి అనే ఆవేదన బాగుంది. కొడుకు పురోహితం రాదు, చదువు రాదు, ఎట్లా నేను ఇంకా 2 ఏళ్ళ 3 ఏళ్ళ బతా, నా తర్వాత పరిస్థితి ఏంది అనేది ఆలోచన వచ్చి ఆయనే మొన్న రాత్రి ఇల్లు కట్టిన. ఇప్పుడు ఆ గుండము ఎంత లోతుంటారు? అది లోతు ఎవరు తెలియదు సార్. చాలా లోతు ఉంటుంది, చాలా లోతు. ఎవరు చూడలే. ఎప్పటికి కూడా నీళ్లు ఉంటాయి అలా. ఊరు మొత్తం ఎండిపోయినా, చెరువు ఎండిపోయినా, ఏది ఎండిపోయినా ఆ గుండంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లతోటే దేవుని పూజ చేస్తాడు. అదే అందరికి తీర్థ ప్రసాదం పెడతాడు. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఆ గుండంలోనే పడి ఇట్లా చనిపోవడం కూడా పాపం కదా. ఏం చేస్తాం మరి, ఆయన మనం చనిపోయిన మీద తప్పు వేయొద్దు కదా. ఆయన పరిస్థితి ఏం కదా, చనిపోయాడు. ఇక మనం ఏమంటాం సార్, అది ఆడికే ఉంది, చనిపోయాడు అనుకోవాలి. కానీ అది చనిపోయే పరిస్థితి కాదు. ఆయన కూడా ఆ డిసిషన్ తప్పు. ఓకే. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఎందుకంటే అన్ని రకాల వసతులు కూడా గ్రామస్తులు కూడా కొంత సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇల్లు లేదనుకుంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, భూమి ఇచ్చారు. ఇక్కడ చేసుకోవడానికి పౌరోహిత్యము, అర్చకత్వం కూడా అక్కడ చేసుకోవడానికి ఒక మంచి గుడినిచ్చారు. ఆ తర్వాత గత 15 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మగారు కూడా విగత జీవులుగా మారిన తర్వాత ఊరందరి సమైక్యతతోటి అప్పుడు కూడా అంత్యక్రియలు చేశారని చెప్పి అంటున్నారు. మొన్న రీసెంట్ గా 4 రోజుల క్రితం వాళ్ళ భార్య వియోగం చెందిన తర్వాత ఇంటికి ఒక 500 వేసుకుని కూడా అక్కడ కర్మకాండాలు కూడా నిర్వహించారని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు ఊరందరికీ జ్ఞానదానం చేయాల్సినటువంటి ఇక్కడ అయ్యగారే ఇక్కడ తను ఒక అజ్ఞానంతో బలవన్ మరణానికి పాల్పడినట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామస్తుల మాటలు విన్న తర్వాత ఎంతో మంది మహిళలు చెప్తున్నారు, పొట్టకూడి కోసం దేశం కాని దేశం, ఊరు కాని ఊరుకు వెళ్లి, పల్లె కాని పల్లెలకు వెళ్లి చిన్న పిల్లలతో సహా మేము కష్టపడి బతికి మళ్ళీ తమ ఊర్లకు వచ్చి బతుకుతున్నామని చెప్పి అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు, ఇంత జ్ఞానం కలిగి ఉన్నటువంటి అయ్యగారులు మాత్రం తన 23 ఏళ్ల ఆ కొడుకుతోటి బలవన్ మరణానికి పాల్పడడం కూడా ఇది ఒక విధంగా అది అజ్ఞానంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికీ కూడా గమనించవచ్చు. ఎందుకంటే తన భార్య ఇంటికి వచ్చేసరికి వండి పెడుతుంది, కానీ వంట చేసుకోలేనటువంటి ఒక అసమర్థ స్థితిలో కూడా తను బలవన్ మరణానికి పాల్పడినటువంటి విధంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ సపోర్ట్ ఉండి మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి అయ్యగారే తనకు తాను ఇక్కడ అజ్ఞానంతో ఇక్కడ తను మృత్యువాత పడడము, విగత జీవిగా మారడం అనేది కూడా చాలా గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా సరే ఇక్కడ మానవ జన్మ లభించడం అంటే జంతువునాం నరజన్మ దుర్లభ అంటారు. 84 లక్షల జీవరాశిలో మానవ జన్మ లభించడం
జీవించడమే చాలా గొప్ప విషయంగా చెప్తా ఉంటారు. అట్లాంటి మానవ జన్మను సార్థకత చేసుకోవాల్సింది పోయి తన కొడుకుతో సహా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఏ జంతువు అయినా సరే మనగడ కోసం పోరాడుతుంది. జీవితం నిలబెట్టుకోవడం కోసం పెద్ద పెద్ద జంతువులు దాడి చేసినా పరిగెత్తుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నటువంటి వ్యవస్థ ఉంటుంది. కానీ తాను మాత్రం అన్ని ఉండి కూడా గ్రామస్తుల సపోర్ట్ ఉండి ఇంత వ్యవస్థ ఉండి ఒక అర్చకత్వం చేసుకోవడానికి గుడి ఉండి కూడా ఇట్లా బలవన్మరణానికి పాల్పడడానికి కూడా గ్రామస్తులు ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ కూడా అతను మీద సానుభూతి చూపిస్తున్నారు. ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు. ఇక్కడ అతి సర్వత్రా వర్జయేత్ అన్నది అతి మంచితనం అనేది కూడా అతి అమాయకత్వం కూడా మంచిది కాదన్న విషయాన్ని కూడా గమనించాలి. ప్రతి ఒక్కరూ కర్తవ్య నిర్వహణ కోసం విధి నిర్వహణలో తను అర్చకత్వంతో జీవితాన్ని సార్థకత చేసుకోవాల్సినటువంటి ఒక బ్రాహ్మణ అయ్యగారు తను విగత జీవిగా మారడాన్ని కూడా చాలా మంది తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని పాటించాల్సినటువంటి వాళ్ళు, కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటువంటి వాళ్ళు, సనాతన ధర్మం ఏ విధంగా పాటించాల్సిన చెప్పేటువంటి వాళ్ళే తమకు తామే ఆత్మార్పణ చేసుకోవడానికి మించినటువంటి అజ్ఞానం ఇంకోటి లేదన్నది కూడా మనకు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తుంది. అందుకే అంటారు జననం మరణం కఠోర సత్యం, విధి నడిపే విధానం సుఖం దుఃఖం జీవన మరణం, అందుకే కర్మను ప్రేమించడం అని చెప్పి ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇట్లాంటి బలవన్మరణాలు పాల్పడి మరొకరికి కూడా ఇన్స్పిరేషన్ గా నిలబడి వాళ్ళ జీవితాలను కూడా అంధకారంలోకి నెట్టివేయడంగానే ఇక్కడ గ్రామస్తులు భావిస్తున్నారు తప్ప దీన్ని గొప్పగా ఎవరి సానుభూతి అనేది కూడా చూపించాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కర్తవ్య నిష్టలో ఇక్కడ మనగడ కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. బతుకు తెరువు కోసం ఎన్ని వ్యయ ప్రయాసాలు వచ్చైనా సరే ఇక్కడ పిల్లల జీవితాన్ని నిలబెట్టినటువంటి ఎంతో మంది చరిత్రలు చూసాం. కానీ ఇక్కడ ఆ కొడుకు ఏమైపోతాడన్నటువంటి భార్య వియోగం చెంది భార్య లేక రేపు భవిష్యత్తు ఆ కొడుకు అంధకారం అయిపోతుందన్నటువంటి ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ తోటి తన కొడుకును కూడా ప్రేరేపించి తను బలవన్మరణానికి పాల్పడ్డ విధంగానే ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి కూడా ఆత్మహత్య చేసుకోదు. 84 లక్షల జీవరాశులు కేవలం మనిషి మాత్రమే కర్తవ్య నిర్వహణతోటి అందరినీ సమానంగా చూడాల్సినటువంటి మనిషి మాత్రమే ఒక అజ్ఞానంతో బలవన్మరణానికి పాల్పడడం కూడా దేనికి సంకేతం అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కర్తవ్య నిర్వహణ చేయాల్సింది, జీవితాన్ని నిలబెట్టుకుని కష్టపడి పనిచేసి జీవితాన్ని సార్థకత చేసుకోవాల్సింది పోయి బతకలేక జీవితాన్ని ఇక్కడ అంతమొందించుకోవడము, తనకు తనే ఆత్మహత్య చేసుకోవడము, ఆత్మార్పణ చేసుకోవడానికి మించినటువంటి పాపము మరొకటి లేదన్నది కూడా ఇక్కడ లింగాల గణపురం గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తే